జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచరంలో గ్రహస్థితులు ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం మీకు వ్యయస్థానం చాలా బలంగా ఉంది. వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల ఈ గృహానికి సంబంధించిన డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు ఇంట్లోకి ఏదైనా ఒక ఐటెం కొనుక్కోవడానికి కావచ్చు, లేదా హౌస్ షిఫ్టింగ్కి కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకోవడం వల్ల కావచ్చు, ఇలా ఏ కారణాల రీత్యా అయినా సరే ఇంట్లోకి ఏదైనా వాల్యుబుల్ ఐటెం కొనుక్కోవడానికి కావచ్చు, లేదా రిపేర్కే కావచ్చు, ఏ కారణాల వల్ల అయినా సరే కొంత డబ్బు ఖర్చు ఈ వారం జరుగుతుంది. కొన్ని విషయాల్లో మూమెంట్ వస్తుంది. అది ఏ విషయాల్లో కొన్ని చేంజెస్ అన్నది మనం చూద్దాం. మీకు కనుక అంటే ఇక్కడ కొన్ని అనుకోకుండా కొన్ని సడన్ ట్రిప్స్ పడతాయి మీకు ఈ వారంలో. ఈ సడన్ ట్రిప్స్ మీకు చాలా బాగా అంటే ప్లస్ అవుతాయి. ఇప్పుడు సడన్గా ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, మీరు పెట్టిన దానికే కావచ్చు, లేదా సడన్గా ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ దానంతటా దాన్ని మీకు రావచ్చు. కానీ అది మీరు పోస్ట్పోన్ చేసుకోకుండా వెళ్తే డెఫినెట్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక ఏదైనా ఒక జర్నీ ఒక చోటుకి వెళ్ళి రావడం వల్ల చాలా మంచి డీల్ వస్తుందని అనుకుంటే అలాంటివి వెళ్ళి రావడం వల్ల ఈ వారం డెస్టినీ చాలా సహకారంగా ఉంది. కాబట్టి అలాంటివి వెళ్ళి రావడం వల్ల చాలా చక్కగా మీరు అనుకున్నది అవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే ఏది మనం ప్రయాణం చేసేది ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీదే కదా రోజు ప్రయాణం చేసేది. అంటే ఉద్యోగము, ఇల్లు, అలాగే వ్యాపారము, ఇల్లు కాకుండా దానికి మించి ఏదైనా ప్రయాణం ప్రత్యేకమైన ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు వివాహ ప్రయత్నానికి కనుక, పెళ్లి చూపులకు కనుక ఈ వారం వెళ్తే అది మ్యాచ్ ఫిక్స్ అవ్వడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. విద్యార్థినులు అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. విద్యార్థినులు కనుక ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అదే స్వదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, విదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్వదేశంలో ఉండాలని, స్వదేశానికి రావాలని ప్రయాణాలు పెట్టుకోవాలనుకున్నా రెండింటికి కూడా చాలా అనువైన సమయంగానే చెప్పాలి. ఒక డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, పిల్లల రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇదొక్కటి మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ వారము మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము.
మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అంటే అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.